ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 8వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 8వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం అనానుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు మీ బంధువులతో కానీ, మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్వేషాలు పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆదాయం విషయంలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదాయంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించదు. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చులు బాగా పెరిగిపోతాయి. అందువల్ల ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఏది అవసరం కాదు, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదనే ఒక రకమైన విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్తే కనుక ఈ యొక్క ఆదాయాన్ని మీరు కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క స్థిరాస్తుల్ని పెంచుకునే విషయంలో కానీ, లేకపోతే మీకు ముఖ్యమైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో కానీ, అయితే హెల్త్కి సంబంధించిన కారణాల చొప్పున కానీ మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి రక్త సంబంధమైన సమస్యలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కంటికి సంబంధించిన సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క శత్రువులు కానీ, మీ యొక్క మిత్రులు కానీ, మీ బంధువులు కానీ మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని అవమానించాలనుకుంటారు, ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటారు. మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క మంచితనాన్ని చూసి ఈ వారవలేక ఈర్ష్య ద్వేషాలతో మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేయాలనే ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన పురుషుడికి స్త్రీల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా స్త్రీలతో ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం, అది మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే మీ యొక్క ఫ్రెండ్స్ అన్నా అవ్వచ్చు, అటువంటి వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ స్నేహితులతో కూడా మీకు గొడవలు రావడానికి, వాగ్వివాదాలు పెరగడానికి, ఘర్షణలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఊహించకుండానే, మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ ఏదో విధంగా బ్లేమ్ చేయటం, ఏదో విధంగా మిమ్మల్ని మీ మీద నిందలు వేయటం, ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని అవమానించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మీరు చేపట్టిన కార్యక్రమాలు, మీరు చేస్తున్న పనుల్లో కొంచెం సమస్యలు రావటం, ఇబ్బందులు రావటం, కాలాతీతం అవ్వటం, లేకపోతే పూర్తిగా ఆగిపోవడం, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏంటంటే మీకు అసలు పని చేయాలనే ఒక రకమైన నిరాసక్తత ఏర్పడుతుంది. ఆ నిరాసక్తి వల్ల ఆటోమేటిక్గానే సోమర్థనం మీకు ఆవరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదు.
ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మబలంతో నిండైన ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీకు సంబంధం లేని విషయాలు ఏవి కూడా మీరు పట్టించుకోకండి. మీకు సంబంధం లేని విషయాలు ఏవి కూడా మీరు పట్టించుకోకుండా మీ యొక్క పని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. మీ యొక్క లక్ష్యం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. మీ యొక్క ఆశయం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మీ యొక్క ఆశయం లక్ష్యం మీద మీరు ఏకాగ్రత పెట్టి కనుక సిన్సియర్గా నిబద్ధతో కనుక పనిచేసుకుని పోతే కనుక ఖచ్చితంగా మీకు సానుకూల ఫలితాలే వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని, మిమ్మల్ని ఏదో విధంగా తక్కువ చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా తోటి ఉద్యోగులతో, పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా వాగ్వివాదాలకు దిగద్దు, ఘర్షణలకు దిగద్దు. అలాగే వ్యాపారస్తులు కూడా ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. అతిశయంతో కనుక మీరు వ్యాపారం చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు, నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఉన్న దాంట్లోనే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఉన్నదానితోనే మీరు వ్యాపారం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. మిగతా విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దృష్టి పెట్టకూడదు. ఈ రోజుల్లో సినిమాలు, టీవీలు, అలాగే చాటింగ్లు, సెల్ ఫోన్స్ ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. వాటిలన్నింటినీ తగ్గించుకుని చదువు మీదే మీరు దృష్టి పెట్టి చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యార్థుల కన్నా విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజంతా కూడా కొంచెం అనానుకూలమైన పరిస్థితులు ఎక్కువ సూచిస్తున్నాయి. అలాగే పురుషులకి స్త్రీల నుంచి కూడా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వారు పార్ట్నర్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అన్న అవ్వచ్చు, ఇతరత్ర ఎవరైనా సరే వాళ్ళతో మాత్రం, స్త్రీలతో మాత్రం పురుషులు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ మార్చి 8వ తేదీన కొంచెం అనానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన చేయండి. ఆ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని మీరు పఠించండి. అలాగే కనకదార స్తోత్రాన్ని మీరు పఠించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.